తుపాకీ తర్వాత వీఆర్ డూయింగ్ దిస్ మూవీ. పులి ఈజ్ ఏ ఫ్యాంటసీ మూవీ. అంటే ఈ మధ్యలో మనకి ఫ్యాంటసీ మూవీస్ రాలేదు, చాలా చాలా కాలమైంది ఫ్యాంటసీ మూవీస్ రావడం. అండ్ ఈ పులిలో మనకి 2600 గ్రాఫిక్ షాట్స్ ఉంది. కమల్ కన్నన్ గారు మీ అందరికీ బాగా పరిచయమైన మనిషి. తను చేసిన గ్రాఫిక్ షాట్స్కి ఆల్మోస్ట్ వీ హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంత చక్కటి గ్రాఫిక్ షాట్స్ ఆయన ఇచ్చారు ఇందులో. అండ్ ఈ చిత్రంలో శ్రీదేవి గారు వన్ ఆఫ్ ద గ్రేట్ అట్రాక్షన్, శృతి హాసన్ గారు అండ్ సుదీప్ గారు, విజయ్ గారు, అబో ఆల్ విజయ్ గారు, హన్సిక గారు. ఇట్ ఈస్ ఎ స్టార్ స్టడెడ్ మూవీ. అండ్ ఇంత మంచి మూవీని మాకు ఇచ్చిన నిర్మాతలకి చాలా థ్యాంక్స్. తమిళ నిర్మాతలు పిటి శెల్వకుమార్ అండ్ షిబు, దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ టు అస్. ఈ చిత్రం యొక్క ట్రైలర్ అంటే ఇంతవరకు ఇండియాలో రిలీజ్ కాలేదు, ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్నాము. సో చాలా వండర్ఫుల్గా వచ్చిందని అందరు చెప్తున్నారు, అంటే టెక్నీషియన్స్ వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ ట్రైలర్ ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం మనం. అండ్ ఆల్సో సాంగ్స్ వీఆర్ గోయింగ్ టు లాంచ్. ఈ సినిమాని నిర్మించినటువంటి శోభ గారికి ముందు మనం సక్సెస్ అవ్వాలని చెప్పేదానికంటే ఆవిడకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఆయన కానీ, నిజంగా ఆవిడ ప్యాషన్కి ఆవిడకి ఎంటైర్ ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. చాలా రిస్క్ చేసి పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంది ఆవిడ, అన్నీ పెద్ద సినిమాలే. డెఫినెట్గా ఈ సినిమా మంచి థ్రిల్లింగ్గా ఉంది, పెద్ద భారీ బడ్జెట్ సినిమా, అందరూ మంచి బయర్స్ దొరికారు ఆవిడకి. ఈ సినిమా మంచి సూపర్ హిట్ అవ్వాలి. అలాగే మ్యూజిక్ ఇంక మా దేవి నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ సినిమాకి ఇంకా సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి, సూపర్. ఇంకా రికార్డింగ్ ఎదిరిపోయి ఉంటుంది. శ్రీదేవి గారు పెద్ద కాస్టింగ్ ఉంది, శ్రీదేవి గారు అయితేవి, ఇంకా అదర్ కాస్టింగ్ అయితేవి. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి శోభ గారు ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్యా నుంచి 12 years నుంచి తన ఏ సినిమా మా ప్రొడక్షన్లో చేసినా చేయకున్నా ఏ సినిమా తన రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్స్ విని నిర్దాక్షిణంగా అంటే ఏ సాంగ్ బాగుంది ఏది బాగాలేదని మాట్లాడుకునే రేంజ్ మా ఇద్దరు రిలేషన్. అండ్ ఎస్విఆర్ మీడియా వారు మళ్ళీ తెలుగులో ఒక పులి సినిమాని తెలుగు ప్రేక్షకులకు తీసుకురావడం చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. సో ఆర్టిస్టుల గురించి మీరు అందరూ చెప్పారు. మన తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన అందరూ శ్రీదేవి గారు, శృతి హాసన్ గారు అండ్ హన్సిక ఇలా అందరూ ఉంటూ, విజయ్ గారు ఈ మధ్య లాస్ట్ 2 ఫిలిమ్స్ తెలుగులో కూడా బాగా ఆడాయి. సో ఈ సినిమా కూడా విజయ్ గారిది బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినా సినిమా బాగుంటే చూస్తారు. అది మన తెలుగు ప్రేక్షకుల దగ్గర ఉన్న ఒక గొప్ప గుణం. కాంపిటీషన్ అన్నారు, కాంపిటీషన్లోనే సక్సెస్ఫుల్ రావాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి లాస్ట్ 2 months బాహుబలి నుంచి చాలా బాగుంది. బాహుబలి, శ్రీమంతుడు సినిమా చూపిస్తాం మామ, భలే భలే మగాడు, అన్ని సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. రేపు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కూడా సక్సెస్ ఫిలిం. దాని తర్వాత వస్తున్న ప్రతి సినిమా ఆడాలి, ప్రతి సినిమా సక్సెస్ కావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అప్పుడే మన ఫిలిం ఇండస్ట్రీ బాగుంటుంది, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ దేవి రాక్. డెఫినెట్గా తెలుగు ఆడియన్స్కి ఇంకా ఈ సాంగ్ అసలు మామూలు ఫినిషింగ్ టచ్ అవ్వాలి. మీరు ఫంక్షన్కి ఎంత టైం ఎప్పుడు ఉంటుంది సార్ మీకు? పాటలు కొడుతూ ఆర్ఆర్ కొడుతూ మధ్యలో అసలు ఇది ఎప్పుడు రిహార్సల్ వేయాలి, ఎప్పుడు డ్యాన్స్ చేయాలి, ఇలా నెక్స్ట్ మాసినా కూడా ఒకటి ప్లాన్ చేసుకుంటాను. ఈ సినిమా డెఫినెట్గా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జానర్ ఇష్టం సినిమా, కానీ ఫ్యాంటసీ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరేమో సినిమా చూసేవాళ్ళు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఫ్యాంటసీకి మన తెలుగు వాళ్ళు కానీ ఇండియన్ సినిమా కానీ ఇండియన్ మూవీ లవర్స్ అంత ఫ్యాంటసీ సినిమా అంటే అంత ఇష్టపడతారు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనం చూస్తున్న ఫ్యాంటసీ ఫిల్మ్ ఇది. ది కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్యాంటసీ అడ్వెంచర్ పులి. డెఫినెట్గా ఇది ఎక్స్ట్రాడినరీ విజువల్ వండర్ అవుతుంది. బట్ దానికి తోడు దీనికి గ్లామర్ వండర్ కూడా ఉన్నట్టుంది. దానికి శృతి హాసన్, హన్సిక అండ్ ఎవర్-గ్రీన్ శ్రీదేవి గారు. డెఫినెట్గా ఇట్ విల్ బి ఏ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ ఈ ఇయర్లో ఇది. కంగ్రాట్స్ దేవి గారు.
డెఫినెట్గా అక్టోబర్ 1 ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని, ఇక శోభ గారు ఇంకా మంచి సినిమాలు ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు ఎత్తించాలని కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ. ఆవిడ శోభ గారు కంటిన్యూగా టెక్నికల్ ఫిల్మ్స్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఆవిడ ఏ సినిమా చేసినా ఒక సంచలనం. ఇవాళ పులి, దీంట్లో విజయ్ 150 కోట్ల భారీ బడ్జెట్తో చేసిన సినిమా, గ్రాఫిక్స్ ఓరియంటెడ్. మనం రీసెంట్గా చూసాం మన తెలుగు సినిమా స్టామినా ప్రపంచానికి చాటిన బాహుబలి రాజమౌళి గారిది. మన స్టామినా ఏంటనేది చూపించారు. తెలుగువారి పౌరుషం, తెలుగువారు టెక్నికల్గా ఏ రేంజ్కి వెళ్ళగలుగుతారనేది నిరూపించింది బాహుబలి. అలాగే మనాళ్ళు ఎంతసేపు పక్కన ఇళయరాజా గారు అద్భుతమా, దేవా గారు అద్భుతమా, తమిళ్లో ఆళ్ళ ఇళ్ళ అనుకునేవాళ్ళం కాదు. మన దేవిశ్రీ ప్రసాద్ తమిళనాడును కూడా ఏళ్తున్నాడు. అలాగే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఒక్కడ కానీ నువ్వు నాకు నచ్చావు కానీ ఎడిటర్గా ఉంటూ నేషనల్ అవార్డ్స్ తెచ్చుకుని తను కూడా తమిళనాడు, కేరళ అన్ని పక్కల వెళ్తున్నాడు. సో తెలుగు వాడు ఎక్కడుండా వెళ్తాడు, అన్ని భాషల్లోనూ వెళ్తారు అనే దగ్గర చూపిస్తున్నారు. సో అట్లా చూసుకుంటే ఇవాళ శ్రీదేవి చాలా కాలం అయింది ఆవిడ సినిమాలు చేసి. ఫస్ట్ టైం హిందీలో మళ్ళీ రిపీట్ సినిమాగా ఇంగ్లీష్ అనే సినిమాతో వచ్చింది, పెద్ద సూపర్ హిట్ సాధించింది. మళ్ళా సౌత్ ఇండియాలో మళ్ళీ అదే ఇదిలో మళ్ళీ శ్రీదేవి గారు రిపీట్లో వచ్చారు. డెఫినెట్గా ఆ ఇంగ్లీష్ లాగానే మన దగ్గర కూడా సూపర్ హిట్ సాధిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. అలాగే మనకి ఇవాళ క్రేజీ స్టార్స్ శ్రీమంతుల్లో కానీ, గబ్బర్ సింగ్ కానీ, శృతి హాసన్, అలాగే హన్సిక, ఆ యూత్ అంతా ఉంది. అలాగే ఈక బాహుబలి సుదీప్ దీంట్లోనే ఉన్నాడు తను కూడా. సో ఇన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, ఇంతమంది కమర్షియల్ పెట్టుకుని ఇంతకుముందు మన వడివేలుతో పులకేసి అని ఒక సినిమా తీశాడు డైరెక్టర్, అదే పెద్ద సూపర్ హిట్ అయింది. ఆ సూపర్ హిట్ డైరెక్టరే చింబు దేవన్ ఈ సినిమాలో కూడా చేశాడు. సో సూపర్ సుబ్బరాయన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, కెప్టెన్ ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి దిలీప్ సుబ్బరాయన్, ఇలా అద్భుతమైన గొప్ప టెక్నీషియన్స్ ఉండి, ఇక మన రామజోగయ్య శాస్త్రి గారు కానీ, మన సాహితీ కానీ, మన రైటర్స్ని చెప్పనక్కర్లేదు. శశాంక్ అద్భుతంగా మాటలు తమిళ కంటే కూడా చాలా బాగా చేసి ఉంటాడు. దీంట్లో ఉన్న 3 పాటలు నేను, ఒక 2 పాటలు సాహితీ గారు, ఇంకో పాట అనంత్ శ్రీరామ్ గారు, అలాగే ప్రమోషనల్ సాంగ్ మా అందరికంటే బాగా మా దేవిశ్రీ ప్రసాద్ గారు సాయి చంద్రులు. ఒక విషయం, దేవి గారిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు, అంటే ఒక మనిషి అతి తక్కువ కాలంలో అంత గొప్ప ఎత్తుకి ఎలా ఎదుగుతాడు అన్న దానికి ఆయన దగ్గర నుంచి చూసే సమాధానం జరుగుతుంది. పులి రీ రికార్డింగ్ జరుగుతుంటుంది. వీటన్ని మధ్యలో టైం చేసుకుని సావకాశంగా ఆ క్వాలిటీ కోసం పరితపించే ఒక లక్షణమే ఆయన ఇంత ఎత్తులో నిలబెట్టింది. ఈ సినిమాలో పాటలు అద్భుతంగా కుదిరాయి. 3 పాటలు నిజంగా, 2 పాటలు సరదాగానే రాశాను, 3వ పాటకు మాత్రం బాగా పట్టుబట్టి నాతో నంబర్ ఆఫ్ వర్షన్స్ రాయించి, అది సినిమాలో తమిళ్లో విజయ్ గారు, శృతి హాసన్ గారు పాడినటువంటి పాట ఏంటి అన్న వాటి అన్న పాట. అదే పాట తెలుగులో కూడా చాలా ప్రామిసింగ్గా, ఛాలెంజింగ్గా తీసుకునే చేత చక్కగా రాయించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవిశ్రీ ప్రసాద్ గారికి, ప్రొడ్యూసర్స్ గారికి, చింబుదేవన్ గారికి, అందరికీ, ముఖ్యంగా శోభ గారు మన తెలుగు సినిమాలు చేసినటువంటి డబ్బింగ్ సినిమాలన్నీ కూడా చాలా చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి. అదే కోవలో ఈ సినిమా కూడా మంచి సూపర్ హిట్ ఘన విజయాన్ని సాధించి ఆవిడకి మంచి డబ్బులు తీసుకురావాలని, ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ఆవిడ శక్తిని వాళ్ళని భగవంతుని ప్రార్థిస్తూ, ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన షిబు తమీన్స్ గారికి, సలో కుమార్ గారికి, అలాగే విజయ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంత మంచి సినిమా చేసే అవకాశం నాకు వచ్చినందుకు. బికాస్ చాలా రేర్గా వస్తుంటాయి ఇలాంటి సినిమాలు, ఒక ఫ్యాంటసీ ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే ఫిల్మ్స్ కాదు. బట్ అయినా కూడా ఇదేంటంటే ఒక కమర్షియల్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, రొమాన్స్, అన్ని ఫైట్స్, యాక్షన్, గ్రాండియర్, గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు. సో రీ రికార్డింగ్ చేసినప్పుడు మేము కూడా థ్రిల్ అయ్యామన్నమాట. సో ఇలాంటి సినిమా తెలుగుకి, హిందీకి అంతా రావడం కూడా చాలా చాలా కరెక్ట్. సో శోభా గారికి ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఈరోజు చూసారు ఈ ప్రెస్ మీట్ ఇంత అందంగా ఎంత బాగా అరేంజ్ చేశారు. సో వాళ్ళకి స్పెషల్గా మనం క్లాప్స్ డిఫరెంట్గా కొట్టాలి అందరూ. యాక్చువల్గా ఏంటంటే 19th రోజు ఎప్పుడో వాళ్ళు చాలా భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్నారు, ఆడియో లాంచ్లో అన్నీ చేయాలి అదిని. బట్ అన్ఫార్చునేట్లీ అందరి డేట్స్ కుదరలేదు. యాక్చువల్లీ ఫస్ట్ అలాగే ప్లాన్ చేసాం, విజయ్ గారు, శ్రీదేవి గారు, శృతి అందరూ వచ్చేలాగా ప్లాన్ చేసాం. కానీ డేట్స్ అందరు షూటింగ్స్, రికార్డింగ్స్ ఇటు వల్ల కుదరలేదు. సో దాని తర్వాత మమ్మల్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది, మళ్ళీ ఈ రోజు పెట్టారు. సో నాకే అనిపించింది మరి ఒక ప్రొడ్యూసర్ ఇంత బాగా ఒక సినిమాని ప్రమోట్ చేయాలి అనుకున్నప్పుడు డిఫరెంట్గా టెక్నీషియన్స్గా మనం అందరం సపోర్ట్ చేయాలి అనేది నా విజన్ ఎప్పుడు కూడా. నేను ఇప్పుడు ఫస్ట్ సినిమా నుంచి కూడా ఐఎమ్ ఆల్వేస్ ఏ ప్రొడ్యూసర్స్ టెక్నీషియన్ అనమాట. అంటే ఒక సినిమాకి నేను వర్క్ చేస్తానని నేను ఫిక్స్ అయిన రోజే మ్యూజిక్ రీ రికార్డింగ్ అంతా ఒక ఎత్తు అంటే దాని ప్రమోషన్ కూడా అది మన రెస్పాన్సిబిలిటీలా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. సో ఆవిడ ఇలా డేట్స్ కుదరట్లేదండి అని చెప్పి ఫోన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ దట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్
టు గివ్ ఎ సపోర్ట్ టు ద ప్రొడ్యూసర్ హూ ఇస్ జెన్యున్లీ ట్రైయింగ్. ఈవిడనే కాదు, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే, ఐ థింక్ ఎనీ టెక్నీషియన్, ఆర్టిస్ట్ అండ్ యాక్టర్ షుడ్ బీ ఇన్ ద ఫస్ట్ లైన్ టు ప్రమోట్ ఎ ఫిల్మ్. ఎందుకంటే ఈ మధ్య ఎస్పెషల్గా ప్రమోషన్ ఆఫ్ ఎ ఫిల్మ్ అనేది హ్యాస్ బికమ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రమోట్ చేయడం కూడా అంతే ముఖ్యం ఈ రోజుల్లో. ఎందుకంటే ముందులో 50 days 100 days రన్ టైం కాదు సినిమాలది. ఇట్స్ లైక్ 1 week 2 weeks ఎంతో బాగుండి మన శ్రీమంతుడిలాగా సూపర్ డూపర్ హిట్ అయిపోయి బాహుబలిలాగా బ్లాక్ బస్టర్స్ అయిపోతే ఈ మధ్య వచ్చిన బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు. సో ఇలా అయితే తప్ప ఎక్కువ రన్ ఏ సినిమాకి ఉండట్లా. సో ఎంత మంచి సినిమా అయినా సరే ప్రమోషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఎవ్రీ టెక్నీషియన్, every actor, every artist involved in the film should definitely support the producer by giving their hand in promotion. So I'm really happy that today ఈ రోజు మాకు రావడానికి టైం కుదిరినందుకు, ఎవరైనా రికార్డింగ్స్ అవన్నీ ఉన్నా కూడా ఇది ఇంపార్టెంట్ నేను భావించాను కూడా వచ్చాను. ఇందులో నేను రావడం పెద్ద విషయం కాదు. నేను వస్తున్నప్పుడు నేనే పర్సనల్గా శివ గారిని, దిల్ రాజు గారిని ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసామాట, సార్ ఇలా మీరు కూడా వస్తే బాగుంటుంది, అంటే ఒక రీచ్ ఉంటుంది అన్న వెంటనే నేను ఒక్క ఫోన్ కాల్కి అరే భలే ఎవరు దేవి అని చెప్పి ఆయన వచ్చారు. అలాగే దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ దట్ రిమైన్స్ విత్ అస్ సార్. అంటే డబ్బులు, నేమ్, ఫేమ్ ఇవంతా టైం మళ్ళీ వస్తుంటాయి, వెళ్తుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. బట్ రిలేషన్షిప్ అనేది ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దిల్ రాజు గారు చెప్పినట్టు మేము సినిమాలు చేసినా చేయకపోయినా కూడా మా రిలేషన్షిప్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అలాగే శివ గారు 2 సినిమాలకి నేను మ్యూజిక్ చేశాను. ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఏదైనా సరే ఇప్పుడు కదా, నేను మిడ్ నైట్ ఒక మెసేజ్ పెట్టినా, కాల్ చేసినా కూడా వెంటనే ఆయన తీసి మాట్లాడతారు, లేదా మిస్ అయినా వెంటనే చేస్తారు, సార్ వారు ఏంటి ఎలాంటి చిన్న విషయం అయితే డిస్కస్ చేస్తారు. అలాంటి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా నా అదృష్టాన్ని భావిస్తున్నాను ఇండస్ట్రీలో. సో ఫర్ దట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, సో మచ్ టు యూ. అండ్ థ్యాంక్స్ టు కళ్యాణ్ గారు కూడా మేము అడిగిన వెంటనే వచ్చి ఈ ఒకేషన్కి పెద్ద ప్లస్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రామ్ జోగేష్ శాస్త్రి గారు పాటలు రాయడమే కాదు, ఆయన కూడా ఎప్పుడు ఇలా లాస్ట్ మినిట్లో ఇలా ప్రమోషన్ ఉందని చెప్పినా కూడా ఎన్ని ఇంపార్టెంట్ పాటలు ఉన్నా కూడా దాన్ని వర్క్ పక్కన పెట్టి వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు అందరికీ కూడా. పులి అనేది చాలా జెన్యూన్గా, చాలా భారీ ఎత్తున, చాలా బాగా తీసిన సినిమా. డైరెక్టర్ చింపుదేవన్ గారు నిజంగా హిస్ విజన్ ఈజ్ సూపర్, చాలా కష్టపడి చేశారు. మీరు ఇప్పుడు చూసి చాలా యాక్చువల్గా తమిళ్లో కూడా ఆ ట్రైలర్ లాంచ్ కాలేదు, ఈరోజు లాంచ్ అయింది. తెలుగులోనే ఫస్ట్ టైం లాంచ్ అయింది. అలాగే చింగిలియా సాంగ్ కూడా ఇంకా తమిళ ఆడియన్స్కి లాంచ్ కాలేదు, ఈరోజే లాంచ్ అయింది. సో ఐ థింక్ దట్స్ రియలీ స్పెషల్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దట్. గ్రాఫిక్స్ చేసిన వాళ్ళు కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ, కెమెరామ్యాన్ కానీ అందరూ ఎక్స్ట్రాడినరీ జాబ్ చేశారండి. ఐ థింక్ యుల్ ఆల్ లవ్ ద ఫిల్మ్ అండ్ ఐ హోప్ యుల్ ఆల్ సపోర్ట్ దిస్ ఫిల్మ్ బిగ్ టైమ్ అండ్ గివ్ ఆల్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ మేక్ దిస్ ఫిల్మ్ ఎ సూపర్ డూపర్ హిట్. ఇందాక రాజుగారు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి. ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ప్రతి సినిమా హిట్ అవ్వాలి. నేను జనరల్గా నేను ప్రతి సినిమా థియేటర్లో చూస్తామాట, అది నా అలవాటు ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో. సో తమిళ్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఈ 4 లాంగ్వేజ్ సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా సరే, ఎంత పని ఉన్నా నైట్ షోస్ టికెట్ బుక్ చేసుకుని మా గ్రూప్ అందరూ బుక్ చేస్తాం. 10-15 people టికెట్ బుక్ చేసి వెళ్ళి ఏదో మా సినిమాని రిలీజ్ అయినట్టు చూస్తాం. ఎందుకంటే సినిమాలో ఉండే ప్రతి ఒక్కరు సినిమాని లవ్ చేయాలి ఫస్ట్ అనేది నా ఫీలింగ్. ఆ సినిమాని లవ్ చేస్తేనే ప్రతి సినిమా నుంచి ఒక విషయం మనం నేర్చుకుంటాం. ఇంకోటి నేర్చుకుంటామన్న స్వార్థం కూడా కాదు, ఫస్ట్ సినిమాని ఎంజాయ్ చేయాలి. దాన్ని ఎంజాయ్ చేసి అందులో ఒక పాట బాగున్నా, ఒక డాన్స్ బాగున్నా, ఒకళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నా దాన్ని క్లాప్స్ కొట్టగలిగే గట్స్ ఫస్ట్ మనకు ఉండాలి. అది మన సినిమా కాకపోయినా కూడా ఆ సినిమాని ఎంజాయ్ చేయడానికి గట్స్ కావాలనేది నా ఫీలింగ్. సో నా సినిమా రిలీజ్ అయ్యే రోజే ఇంకో సినిమా రిలీజ్ అయినా కూడా 2 సినిమాలు నేను చూసేస్తాను. ఆ సినిమా బాగున్నా కూడా ఐ క్లాప్. సో సినిమా గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ టు మీ. సో అలా ప్రతి సినిమా హిట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఎందుకంటే జనరల్గా హిట్ అయిన సినిమాకి, ఫ్లాప్ అయిన సినిమాకి కూడా మనం కష్టపడే కష్టం సేమేనండి. సో ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అవే ఉంటాయి. అది పెద్ద సినిమా, చిన్న సినిమా, పెద్ద బడ్జెట్, చిన్న బడ్జెట్, కొత్త హీరో, స్టార్ హీరో ఏదైనా కావచ్చు, అందరూ అదే డ్రీమ్స్తో, అదే గోల్స్తో, అదే ఆశలతో సినిమా చేస్తారు. సో ప్రతి సినిమా కూడా ఇప్పుడు ఎలాగైతే మన ఇండస్ట్రీ మంచి సక్సెస్తో ముందుకెళ్తుందో ఇలాగా ఫర్ ఎవర్ అండ్ ఎవర్ గ్రీన్గా అన్ని సినిమాలు హిట్ అవుతూ ముందుకెళ్తూ సినిమా చేస్తే చాలు అది సూపర్ హిట్ అనే ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు సినిమా చేస్తూ